సో రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి. పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మటన్ రెడ్ మీట్ కట్ డౌన్ చేయడం మంచిది. ఆల్కహాల్ అఫ్ కోర్స్ ఎంతవరకు కట్ డౌన్ చేస్తే మంచిది, బట్ స్టిల్ 1 to 2 glasses పర్ వీక్ ఈజ్ ఓకే. అలా అని ఒక పేషెంట్ మొన్న చెప్తున్నారు, నేను తగ్గించాను మేడం అంటే, ఎంత తగ్గించానంటే రోజుకి 2-3 తాగుతున్నాను, ఫ్రమ్ 5 to 6 మేబీ. సో అలాంటిది తగ్గించాలి. వారానికి 1-2 డజంట్ మ్యాటర్. స్మోకింగ్ 0. Smoking should be 0. Smoking is the worst risk factor for cardiac disease and so many other diseases. Hypertension ki, diabetes ki. క్రానిక్ స్మోకర్స్ కి కష్టం తగ్గించడం, కానీ ఏం చేసినా అది తగ్గించాలి. ఐ వాంట్ టు టెల్ ది కెమెరా దట్ యాక్చువల్లీ స్మోకింగ్ ప్లీజ్ తగ్గించండి, మానేయండి. ఇట్ షుడ్ బి 0 cigarettes per day. మీ గుండె కాపాడాలంటే. వీళ్ళు నీతులు చెప్తున్నారు, అమ్మమ్మ అలా మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు, కానీ నా పేషెంట్స్ కి కూడా నేను పదే చెప్తాను, స్మోకింగ్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిజీజ్ అండ్ షుడ్ బి కట్ డౌన్ టు 0. వీలైతే 0 cigarettes per day. మొన్న ఇంకో పేషెంట్ అదే అప్పుడప్పుడు తాగుతారు మేడం అన్నారు. సరే నెలకి ఎన్నిసార్లు తాగుతున్నారంటే రోజుకి 2. సిమిలర్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఇస్ అ వెరీ హ్యూజ్ రిస్క్. అంటే ఇవేంటంటే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైయబుల్ అండ్ మోడిఫైయబుల్ ఉంటాయి. నాన్ మోడిఫైయబుల్ అంటే జెనెటిక్ కాజెస్, ఏజ్, అవన్నీ మనం ఏం చేయలేము. అవునవును. మోడిఫైయబుల్ బి మనం మార్పు తీసుకుంటుంటే వీ కెన్ సేవ్ అవర్ హార్ట్స్ అండ్ సేవ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ అవర్ హెల్త్. అండ్ ఇప్పటికే మన పర్యావరణాన్ని చాలా వరకు కలుషితం చేసేసాం. వాటి వల్ల వచ్చేవే మనము కాపాడలేము, అది మనం ఏం చేయలేము. సో మన కంట్రోల్లో, మన చేతిలో ఉన్నవి మనం చేయాలి. అంతే కొద్దిలో కొంచెం వీటి నుంచి తప్పించుకోవడం మంచిది. ఇప్పుడు సరే మనం ఆల్రెడీ స్మోకింగ్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. టాబ్లెట్స్ ఉన్నాయి, చూయింగ్ గమ్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్. అవన్నీ హెల్ప్ అంటే క్రానిక్ స్మోకర్స్ కి కంట్రోల్ చేయడానికి. కంట్రోల్ చేయడం కూడా ఉంటది. కంట్రోల్ చేయడం సులువైన విషయం కానే కాదు. నాకు చెప్పడానికి సులువుగా ఉంది, కానీ హూ ఇస్ గోయింగ్ త్రూ ఇట్ అంత సులువు కాదు. కానీ దిస్ నికోటిన్ ప్యాచెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. గమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ప్యాచెస్ కూడా పనిచేయకపోతే టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. దే వెరీ హెల్ప్ఫుల్. మేడం, ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. అసలు రీజన్ ఉండి కొంతమంది లేక కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రెస్ కాంట్రిబ్యూట్స్ టు డెవలపింగ్ హార్ట్ డిజీజ్. అంటే టెన్షన్ తీసుకొని సరిగా తినరు కొందరు, టెన్షన్ తీసుకొని కొందరు సరిగా పడుకోరు, ఫుడ్ సడన్ గా ఎక్కువ తింటారు, లేదంటే తినరు, వేరే కానీ ఆఫ్ కోర్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది ఈ స్ట్రెస్ వల్ల. సో కీపింగ్ అ సౌండ్ మైండ్, మెడిటేషన్ కానీ, యోగా చేయడం కానీ, అండ్ జస్ట్ బీయింగ్ అమంగ్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలు, కొందరికి పిల్లలు స్ట్రెస్ గా అనిపించవచ్చు, కొందరికి రిలీఫ్ లా అనిపించవచ్చు. సంథింగ్ విచ్ యూ ఫైండ్ సమ్ రిలీఫ్. సినిమా చూడడము, మ్యూజిక్ వినడము, పార్క్ లో నడవడము, సంథింగ్ మీకోసం టైం తీసుకొని స్ట్రెస్ ఫ్రీ ఉండడం చాలా ముఖ్యం. అండ్ అలాంగ్ ద సేమ్ థింగ్ నిద్ర కూడా కనీసం 6 గంటలు నుంచి 8 గంటల వరకు సౌండ్ స్లీప్ ఉండాలి, నాట్ బ్రోకెన్ స్లీప్. సో అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్లీప్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ as ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ అని చెప్తున్నారు. సో సౌండ్ స్లీప్ కూడా చాలా ముఖ్యం. సౌండ్ స్లీప్ అని నేను బెడ్ మీద 10 o'clock వెళ్తాను కానీ ఫోన్ లో ఉంటాను, ఒక 2 hours ఫోన్ లోనే ఉంటాను, అది కాదు. గ్యాడ్జెట్స్ షుడ్ బి అవే. అట్లీస్ట్ 1 hour పడుకునే ముందు 1 గంట క్రితం అవన్నీ పక్కన పెట్టేస్తే అప్పుడు సౌండ్ స్లీప్ వస్తుంది. లేదంటే ఇట్స్ టూ మచ్ స్టిమ్యులేషన్ మైండ్ కి. ఎక్కడ పెడతారు మేడం పడుకునే ఎవ్రీ అంటే ముందు బిఫోర్ సెకండ్ వరకు కూడా అది ఒక్కొక్కసారి వచ్చి మొహం మీద పడేదాకా కూడా చూస్తూనే ఉంటాం. చాలా పట్టుకుని లైట్స్ ఆఫ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ ఐస్, ఫర్ యువర్ బ్రెయిన్, ఫర్ యువర్ హార్ట్. అవన్నీ పక్కన పెట్టేసి డెడికేటెడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో ఉండడం చాలా ముఖ్యం. ఓకే మేడం, స్లో హార్ట్ అటాక్స్ అని చెప్పి అంటుంటారు కదా, అంటే సడన్ గా జరిగిపోతుంటాయి, అలాంటివి ఎందుకు వస్తుంటాయి? రీజన్ ఏంటి? అంటే స్లో హార్ట్ అటాక్ అంటే కొందరికి ఏంటంటే పెయిన్ వస్తుంటది. మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటే ఆర్టరీ 100% బ్లాక్ ఉన్నప్పుడు ఇలా ఎమర్జెన్సీకి వస్తారు. స్లో హార్ట్ అటాక్ అంటే మెల్లిగా అది బిల్డప్ అవుతుంది, ఆ బ్లాక్ ఇదంటే అంటే డిస్టర్బ్ అవుతుంది, పెయిన్ వస్తుంది. వాళ్ళు ఇన్ టైం వస్తే మనం వెసల్ ఓపెన్ చేసేసి స్టెంట్ వేస్తే వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ అంటే ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు స్టెంట్ వేసాక బ్లడ్ థిన్నర్స్ వాడాలి, అట్లీస్ట్ 2 blood thinners for 1 year. సో స్టెంట్ వేసుకున్నాక బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్, అందరు మనం ఏదైతే మెడికేషన్ రాస్తామో అవన్నీ పద్ధతిగా వాడి, షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకొని, సిగరెట్ స్మోకింగ్ మానేసి, అండ్ డైటింగ్ అంటే హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే 25 years కూడా ఉంటుంది స్టెంట్, ఏం కాదు. అదర్ హ్యాండ్
వెంటనే కొందరు అనిపిస్తుంది వాళ్ళకి మందులేం అవసరం లేదు, స్టెంట్ వేసేసారు కదా అంటే విదిన్ 1 వీక్ ఆల్సో మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అండ్ అప్పుడు ఇంకా దారుణంగా వస్తుంది, ఇంకా ఎక్కువ జబ్బు వస్తుంది అనమాట. అంటే అప్పుడు బైపాస్ సర్జరీ కూడా అవసరం పడవచ్చు. స్టెంట్ మూసుకుపోయాక ఆఫ్ కోర్స్ స్టెంట్ మూసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, మనం చేయొచ్చు. బట్ చాలా ఎక్కువ జబ్బు ఉంది అంటే మనము బైపాస్ సర్జరీ అవసరం పడవచ్చు. నేను పేషెంట్ భయపెట్టడానికి అయితే కొందరికి చెప్పేస్తారా మీరు ఇలా సిగరెట్ మానేయకపోతే నెక్స్ట్ టైం బైపాస్ ఆపరేషన్ అవసరం పడుతుందని. బికాస్ ఇట్స్ ట్రూ. అవునవును, రిపీట్ అటాక్ ఇస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఫస్ట్ అటాక్. జరగబోయేది ముందే వాళ్ళకి గుర్తు చేసినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్త, వాళ్ళు భయపడరు. అంతే అంతే. మేడం, మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు? సో ఇప్పుడు ఏంటంటే మెనోపాజ్ వరకు మహిళలు చాలా వరకు కాపాడుంటారు హార్ట్ డిసీజ్ కి హార్మోన్స్ వల్ల. మెనోపాజ్ తర్వాత ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయేసరికి దే గెట్ ప్రీడిస్పోజ్ టు కార్డియాక్ డిసీజ్ ఈక్వల్ టు మెన్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమ్టమ్స్ అయితే సేమ్ ఉంటాయండి, ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫీమేల్స్, ఒబీస్ ఫీమేల్స్ లో యాజ్ మచ్ సేమ్ రిస్క్ యాజ్ మెన్. సో వాళ్ళు కూడా సేమ్ బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్స్ అనిపించవచ్చు, స్వెట్టింగ్ రావచ్చు, గిడినెస్ రావచ్చు, అవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. మేడం, మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కరు చెప్పేది మన డైట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ గా చేంజ్ చేసుకోవాలి. ఏ రకంగా ఉండాలి మేడం డైలీ రొటీన్ అనేది? అదండి, ఇప్పుడు నేను అన్నట్టు 30 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. అదేం ఎక్సర్సైజ్ మీ లైఫ్ స్టైల్ కి సూట్ అయినట్టు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదైనా అవ్వచ్చు. 30 నిమిషాలు వారానికి 5 రోజులన్నా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది వచ్చేసి ఈ హెల్దీ డయట్ కొంచెం ఫాలో అవ్వాలి. అంటే జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అప్పడాలు, పచ్చళ్ళు, నూనె కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని అలా పాటిస్తూ కొంచెం అప్పుడప్పుడు చెకప్స్ వస్తూ బీపీ, షుగర్ అన్ని కంట్రోల్ ఉన్నాయి అనేది చూసుకుంటూ, అంటే 100% ప్రొటెక్షన్ అని కాదు. చాలా మంది పేషెంట్స్ అంటారు నేను సిగరెట్ తాగను, డ్రింక్స్ తాగను, అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది, రేపటి నుంచి నేను మొదలు పెడతానని అంటారు. సో మెనీ పేషెంట్స్. సో అలా కాదు, ఇప్పుడు అదే చాలా మన కంట్రోల్లో లేని ఉంటాయి కదా జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజ్ ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మనం చెప్పుకోలేము ఎవరికి ప్రీడిస్పోజిషన్ ఉంది, ఎవరికి లేదు అనేది. సో మన కంట్రోల్లో ఉన్నవి మనం జాగ్రత్తలు పడాలి, లేనివి ఇంకా మనం ఏం చేయలేము. అంతే అంతే. ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సిచ్యువేషన్ లో అవసరం పడుతుంది మేడం? ఇప్పుడు గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. సో మూడిట్లోనూ సివియర్ జబ్బు చాలా ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు, కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు, రక్తనాళాల్లో కాల్షియం ఉన్నప్పుడు అండ్ మెయిన్ వెసల్ నుంచే జబ్బు మొదలైందంటే బైపాస్ సర్జరీ బెటర్ ఆప్షన్ అన్నమాట. కానీ అలా లేనప్పుడు మల్టిపుల్ స్టెంట్స్ కూడా అయ్యొచ్చు. కానీ సో మేము డిసైడ్ చేస్తాం అనమాట, ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 3 రక్తనాళాలలో జబ్బు ఉన్నప్పుడు ఇదా అదా అనే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా స్టెంటింగ్ సేఫా, బైపాస్ సర్జరీ సేఫ్ అనేది మేము డిసైడ్ చేసి సర్జన్ తో కూర్చుంటాం అనమాట. హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు దాన్ని. సో కూర్చొని ఈ పేషెంట్ కి ఏజ్ ప్రకారంగా, డయాబెటిక్, కోమార్బిడ్స్ ప్రకారంగా ఏది మంచిది అనేది డిసైడ్ చేసి చేస్తాం. ఓకే. ఆపరేషన్స్ అనగానే జనరల్ గా అది ఎటువంటి ఆపరేషన్ అయినా చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన, హార్ట్ కి సంబంధించిన ఆపరేషన్స్ అంటే ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉందంట? అంటే మేజర్ సర్జరీ అండి, డెఫినెట్లీ మేజర్ సర్జరీస్. గుండెని బైపాస్ మెషిన్ మీద పెడతాము, అవన్నీ చేస్తారు. కానీ వెరీ క్వాలిఫైడ్ సర్జన్స్ ఉన్నారు. సో అది ఆపరేషన్ అయ్యాక కూడా కొద్దిగా ఐసీయూలో ఎక్స్టెండెడ్ స్టే ఉంటుంది. అది అయ్యాక కొంచెం చెస్ట్ ఫిజియోథెరపీ అవన్నీ చేసి మేము కొంచెం ఎక్స్టెండెడ్ స్టే కంపేర్ టు స్టెంటింగ్. కానీ అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. దానికి భయపడుకుంటూ నేను చేయను అంటే కష్టం. అలా కూడా చేశాను నేను పేషెంట్స్. నేను US కి వెళ్ళాలి, సో నేను ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది, నేను ఇప్పుడు ట్రెడ్మిల్ లో ఏమైనా చేస్తే అదేదో బయటపడుతుంది, మీరు మళ్ళీ యాంజియోగ్రామ్ అంటారని చేయించుకోరు. నేను చెప్తాను అది మంచిది కదా, బయట పడితే మనం దానికి ఏమైనా చేయొచ్చు, దానికి అవసరం ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు. US కి 2 months తర్వాత వెళ్తారు, అంతే. సో ముందు మన కాంప్లికేషన్స్ ఎక్కువగా రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే. అవును, అంటే భయపడతారు చాలా మంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాడు ఏదో ఒకటి బయటికి, అంటే ఏదో ఒకటి వస్తుంది, బయట పడుతుంది, అప్పుడు ఇది చేస్తానంటే మంచిది కదా, ముందే చేస్తే మంచిది. మళ్ళీ ఎమర్జెన్సీలో రాకుండా ముందే చేసుకుంటే మంచిది. ఏ కాలు నొప్పో, చేయి నొప్పో వాటికి సంబంధించిన సర్జరీస్ అంటే వేరే మేడం. హార్ట్ ఆగిపోయిందంటే ఏం చేయలేం కదా. అసలు జనరల్ గా హార్ట్ పెయిన్ అనగానే మామూలు టెన్షన్ ఉండదు. టెన్షన్ వల్ల ఇంకా పెయిన్ ఎక్కువ కూడా అయ్యే అవకాశం, రిస్క్ లో పడే అవకాశం కూడా ఉంటుంది కదా. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైపాస్ సర్జరీ హైయర్ రిస్క్ అన్నమాట. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు స్టెంట్ వేసేసి అవసరం ఉంటే తర్వాత అన్న బైపాస్ సర్జరీ వేరే రక్తనాళానికి కూడా చేస్తాము. అందుకని ముందుగా మనం చేసుకుంటే బైపాస్ ఆ స్టెంట్ అనేది లెస్ రిస్క్ ఉంటుంది ఎమర్జెన్సీలో వచ్చే కంటే.
ఓకే. చాలా వరకు అంటే ఆపరేషన్స్ జరిగేటప్పుడు బీపీలు, షుగర్లు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్స్ కొంచెం సేపు డిలే చేయడము అట్లా చేస్తుంటారు కదా మేడం. మరి హార్ట్ ఆపరేషన్ కి కూడా చేయాలి. ఇప్పుడు అలాంటివి బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఇంకా అవసరం పడచ్చు బైపాస్ సర్జరీ. ఓకే ఓకే. అంటే కోమార్బిడ్స్ ఉన్నప్పుడు బైపాస్ ఆర్ స్టెంటింగ్, డిపెండ్స్ ఆన్ దట్ హోల్ ప్రొఫైల్. బట్ అప్పుడు అవి ఉండగా మనం చేయాలి, దానివల్లే కదా వస్తుంది, కాబట్టి మనం చేయాలి. ఆఫ్టర్ ఆపరేషన్ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మేడం? అంటే తక్కువే అండి. ఇప్పుడు మనం అదే నేను చెప్పినట్టు అన్ని పాటిస్తే కాంప్లికేషన్స్ రావడం తక్కువ. అదే వెరీ రేర్ కేసెస్ లో స్టెంట్ మూసుకోపోవచ్చు. ఓకే. ఆర్ సడన్ గా మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్ రేట్ వేరియేషన్స్ అవన్నీ, కానీ వెరీ రేర్ అండి. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా మేడం హార్ట్ కి సంబంధించి? చాలా వచ్చాయండి. ఎస్పెషలీ వాల్వ్ రీప్లేస్మెంట్స్. ముందు వాల్వ్ కవాటం అనేది మార్చడానికి బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేది, ఓపెన్ హార్ట్. కానీ ఇప్పుడు తొడ నుంచి రక్తనాళం ద్వారా మనము మార్చగలుగుతున్నాము. అగైన్ సెలెక్ట్ పేషెంట్స్ లో ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటారు దాన్ని. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అండ్ ముందుగా ఇంకా చాలా రీసెర్చ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనగానే ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని అనుకుంటారు. ప్రస్తుతానికి అది నిజమే అండి. ప్రస్తుతానికి ఎస్పెషల్లీ ఇండియాలో ఓకే కాస్ట్ హైయర్ సైడ్ లో ఉంది. ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో మేబీ ఎక్కువ మందికి చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మందికి అది కొద్దిగా అవేర్నెస్ పెరిగాక కాస్ట్ కూడా కొద్దిగా తగ్గిపోవచ్చు. ఇప్పుడు ఎలా స్టెంటింగ్ కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ క్యాప్ వేశారు కాబట్టి అఫోర్డబుల్ అయిపోయాయి ఇవన్నీ. అలాగే ఇవి కూడా అఫోర్డబుల్ అవుతాయి అని అనుకుంటున్నాము. ఓకే. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా మందిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.